బహుశా మనం ఒక సామెత వాడాలి కొన్ని కొన్ని సందర్భాల్లో. చేతులు కాలేక ఆకులు పడగడం ఎందుకు అలాంటివి వాడతాం కదా, అలాంటిది బేసిక్గా. ఇది మనిషికి సంబంధించింది. మనం దేవుడి గురించి మాట్లాడుతున్నాం. తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎందుకు వెళ్తాం? అక్కడ అసలు ఎందుకు వెళ్తాం? ఆయన శ్రీవారి దర్శనం చేసుకొని ఏమైనా కోరుకుంటే కోరుకొని అసలు స్వామివారు చూడ్డానికి బేసిక్గా వెళ్తాం మనం కదా. అలాంటిది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాలి, అసలు దేవుని చూడ్డానికి వెళ్తున్నారా లేకపోతే వీళ్ళు వీడియోస్ చేసుకోవడానికి వెళ్తున్నారా అనేది ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి విషయం. సో ఇలా ఇప్పుడు గీతూ రాయల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ ఒక టీము, ఇన్స్టాగ్రామ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉండరు కదా, వాళ్ళ టీం అంట, ఒక టీము అబ్బాయిలు ఈ అమ్మాయి. ఓకే, దీనికన్నా ముందు ప్రియాంక జే అనే వాళ్ళు ఉన్నారు కదా, సీరియల్ యాక్టర్స్. వీళ్ళు కూడా అలానే ఫ్రాంకులు గింకులు చేసినప్పుడు వార్నింగ్ బాగానే ఇచ్చారు, కేసు అది ఇది అని అన్నారు, కావాల్సిన చర్యలు అనేది తీసుకున్నారు. మరి అంత పెద్ద యూట్యూబర్ ఇవ్వండి, అన్నీ చూసిన మనిషే, తెలిసిన మనిషే, వాళ్ళకి అలా అయినప్పుడు మనకు అలా అవుతుంది. మినిమం కామన్ సెన్స్ లేకుండా పోయిందా గీతురాయలకి అడుగుతున్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అసలు నువ్వు రీల్స్ చేయడానికి పోయావా లేకపోతే దేవుడిని దర్శనం చేసుకొని నీకు ఉన్న కష్ట నష్టాలన్నీ పోగొట్టుకోవడానికి పోయినావా? లేకపోతే లేదు ఇది ట్రెండ్ సృష్టించడం, గోవింద గోవింద ఆ సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తాడు అక్కడికి. మినిమం బుద్ధి వాడాలి. ఎంత పెద్ద నువ్వు యూట్యూబర్ ఎంత ఉన్నా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో కామన్ సెన్స్ అనేది ఉండాలి. అది లేకున్నప్పుడే తెలుగులోడు గడి తింటాడంట. ఈమె అలానే ఉంది ఇప్పుడు బేసిక్గా. ఈమె ఈ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేసింది, ఆమె మీరు అందరూ చూసిన. ఆల్రెడీ నా సగం జీవితం అయిపోయింది, ఇక అరానరా ఏమైనా ఉంటే మీరు పోనీయండి. చిన్న విషయాన్ని అంత పెద్దగా అంతగా వీడియోలు చేసి పెడుతున్నారంటే నువ్వు చేసింది ఏమి చిన్నది చిన్నపాటి ఏమీ కావు, చేసింది పెద్దది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఎందుకు అనేది నాకే అర్థం కావట్లేదు ఫస్ట్ కదా. మరి నీకు నా తప్పు అయిపోయింది, నేను అలా చేశాను, సారీ అని చెప్పడానికి కామన్ సెన్స్ లేదా? జ్యోతక్క, శివజ్యోతి, ఈమెం చేసింది? ప్రసాదాన్ని బిచ్చమంది. ఇద్దరికి అయినప్పుడు మనమైనా కొంచెం సెన్స్ ఉపయోగించి ఎక్కడ ఎలా ఉండాలనేది కామన్ సెన్స్ లేకపోతే అసలు ఈమె జీవితాన్ని ఎవడు పోగొట్టిండు? చేతులారు చేసుకుంది ఈమె, ఇంకా జనాల మీద పడి ఏడుస్తుంది. ఆయన ఈమె కన్నా ఎక్కువ ల్యాక్ చేసి దీన్ని రచ్చరచ్చ చేసి ఓవర్ యాక్షన్ చేసుకుని ఇలా ఓవర్ యాక్టింగ్ చేయడంలో నీకన్నా పెద్ద తోపులే లేరు ఇక నాకు తెలిసి. బేసిక్గా నువ్వు చేసినంత ఎవరూ చేయరు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొకటి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముందు క్షమాపణ చెప్పడం నేర్చుకోవాలి. వయసు పెరిగినంత మాత్రం కాదు, బుద్ధి కూడా పెరగాలంట. కొన్ని కొన్ని సందర్భాల్లో బుద్ధి గడ్డి తింటుంది. ఈమె తిన్నది ఆల్రెడీ, జనాల మీద పడి ఏడుస్తుంది. అసలు ఈమె కన్నా ఇంకెవరు? అవును, నువ్వు చేసిన దానికి కర్మ ఇటు తిరిగి వదిలిపెట్టదు ఎవరినైనా సరే. నువ్వు కూడా అంతే, దేవుడి మీద పోయి అక్కడ పోయి రీల్స్ చేయడానికి తింటున్నారు కదా, మరి ఆ మాత్రం లేకపోతే ఎలా? నీకు లేకపోతే నీ వెనకాల ఉన్న 4-5 వాళ్ళకైనా ఉండాలి కదా. ఆల్రెడీ ఒకసారి ఇద్దరికి అయింది, మూడో వాళ్ళు మనం ఎందుకు కావాలి? మనకైనా కొంచెం బుద్ధి ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలని అక్కడ ఆల్రెడీ చెప్పారు. రీల్స్ అవేమీ చేయకూడదు, ఓన్లీ ఫొటోస్ దిగండి లేకపోతే లేండి. అసలు మీరు వెళ్ళింది రీల్స్ చేయడానిక, అక్కడ దర్శనం చేసుకోవడానిక, లేకపోతే మా అంత తోపులు లేరు మేమే చేస్తాం రీల్స్ మీరు చూడండి అని చెప్పడానిక? కొద్దిగా సెన్స్ వాడాలి గీతురాయల్. పేరు పెట్టుకున్నంత కాదు. అయినా ఈమె ఓవర్ యాక్టింగ్ గురించి మాట్లాడుతుంది బేసిక్గా. అంత పెద్దగా చర్యలు తీసుకుంటే, అంత పెద్దగా చేశారు, చిన్న విషయాన్ని అంత పెద్దగా చేశారంటే నీకన్నా ఎవరు ఎక్కువ చేయరు. నువ్వు చేసిందంతగా ఎవరు చేయరు. సీజన్ 9లో నువ్వు చేసిన రచ్చ కన్నా ఇంకెవడి నిన్ను పెద్దగా ట్రోల్ చేయట్లేదు. అది నువ్వు తెలుసుకున్న విషయం. మనం చేసిన దానికి జనాలు చేసిన దానికి చాలా తేడా ఉంది, చాలా చిన్నగానే చేసిర్రు అని అనాలి. కాకపోతే నీకు సెన్స్ లేదు. ఇప్పటికైనా సారీ అని చెప్తుందా అంటే క్షమించండి, మరి తాను తెలియక చేశానని లేదు. మనకి నువ్వు ఎంత పెద్ద తోపు అయితే, ఎంత పెద్ద యూట్యూబర్ అయితే ఎవడికి దేవుడి దగ్గర నుండి అందరూ దేవుడి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి, ఆయన చూడడానికి వెళ్ళేది. నువ్వు రీల్స్ చేయడానికి, తైతక్కలాడడానికి వెళ్ళావు. ఏమనంటే ఏమో చేసుకోండి అని అంటారు. బుద్ధి లేని వాళ్ళకి ఎంత చెప్పినా అంతే. సో ఇది ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం. ఇక మంచి మంచి రివ్యూస్ చేద్దాం ముందు ఇది.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాచ్ చేసినందుకు, ఇక్కడ దాకా చూసినందుకు కూడా. అలా చూసి వెళ్ళే వాళ్ళు కొందరు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.